హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు స్పెషల్ కజ్జికాయలు. కజ్జికాయలు రకరకాలుగా చేస్తుంటారు, కానీ ఈరోజు నేను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చేసి చూపించిపోతున్నాను. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా పావు కేజీ మైదా తీసుకొని పావు స్పూన్ సాల్ట్ వేసుకొని 50 గ్రాముల వరకు నెయ్యి మరిగించి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో డాల్టా కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే మరిగించి వేసుకోవాలి. అదే వెన్న అయితే మామూలుగా వేసుకోవచ్చు. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలిపి తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో కలుపుకోవాలి. పిండి ఇలా కలిపినప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ముద్దలా రావాలి. ఒకవేళ మీకు ముద్దలా రాకపోతే మరికొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసేసుకుంటే పిండి జారుగా అయిపోయే ప్రమాదం ఉంది, గుర్తుంచుకోండి. మరీ గట్టిగా కాదు, అలా అని పలుచగా కాదు, మధ్యస్థంగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఒత్తుతూ కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కేజీ మైదాకి 4 కప్పులు కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం తురుము, 2-3 స్పూన్ల పంచదార వేసుకొని కలుపుకోవాలి. దగ్గర ఉండి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, గుర్తుంచుకోండి. అంటే మాడు వాసన వస్తుంది. ఇలా కలుపుతూ ఉండగానే 2-3 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం పంచదార బాగా కరిగి కొబ్బరి తురుము కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. చివరిగా ఒక 2-3 యాలకులు దంచి వేసుకోవాలి. దీన్నంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కజ్జికాయల పూర్ణం రెడీ అయ్యింది. దీన్ని అంతా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపిన మైదా పిండి ముద్దను తీసుకొని మరొక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ పిండిని నిమ్మకాయ సైజులో బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటపై కొంచెం మైదా పిండి వేసుకొని ఒక్కొక్క బాల్లు తీసుకొని చపాతీలా పలుచగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాదు, అలాగని మందంగా కాదు, మధ్యస్థంగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న చపాతీని కజ్జికాయలు చేసుకునే మౌల్ట్పై పెట్టి ఇందులో 1 స్పూన్ కొబ్బరి పూర్ణాన్ని పెట్టి మౌల్ట్ని మడుచుకోవాలి. కొబ్బరి పూర్ణం 1 స్పూన్ పెడితే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ పెడితే కజ్జికాయలు వేగించినప్పుడు పగిలి పూర్ణం బయటికి వచ్చేస్తుంది, గుర్తుంచుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ కజ్జికాయ ఎంత అందంగా వచ్చిందో. కజ్జికాయలు వేగించినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం నేను ఇక్కడ కొనలు కట్ చేస్తున్నాను. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనం చేసుకున్న కజ్జికాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఇలాగే వదిలేసి తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారుగా,
ఎంత ఈజీగా చేసుకోవచ్చో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చిందా? ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, రుచి ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.